మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో, తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు, షష్టమాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు వీరు సానుకూల పడుతుంది. ఎప్పుడో కొన్న భూమికి మంచి రేటు రావడం, దాన్ని నమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఏదైనా సరే రూపాయి దాచాలి, భవిష్యత్తు కోసం మనం పెట్టుబడులు పిల్లల కోసం దాచుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. సంతానం విషయంలో మీ మాట వినకపోవడం కొంత బాధాకరంగా ఉంటుంది. ఏదైనా సరే సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా జీవిత భాగస్వామితో ఏదైనా విషయాలు చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. భాగస్వామి వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా బాగానే కలిసి వస్తాయి. సింగిల్గా సొంతంగా వ్యాపారం చేసుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన వారం కంటే కూడా ఈ వారం మీకు చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. రావాల్సిన మొండి బకాయిలు కానీ రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా ఉన్నాయి, వస్తాయి కూడా. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. ఏదైనా సరే కష్టపడాలి, ఎదగాలి అన్న భావన, ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి జన్మరాశిలో శని ఉన్నారు కాబట్టి ఒక్కొక్కసారి చేద్దాంలే చూద్దాంలేనే అన్న భావన కూడా ఉంటుంది. బద్ధకం అని చెప్పచ్చు, లేదంటే నిదానం అని చెప్పచ్చు. అయితే ఏ నిర్ణయమైనా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని మటుకు అమలు చేయాలి. అది రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకుంటే ఆ నిర్ణయం అలాగే ఉండిపోతుంది. ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న కాలమాన ప్రకారం ప్రతిదీ యాక్ట్గా ఉండడం అనేది చెప్పదగిన సూచన. సహోదరి సోదరులతోటి ఉన్న విభేదాలు తొలగిపోతాయి. భూ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, సినీ కళారంగాల వారికి, కాస్మెటిక్స్, వైద్యోతులు ఉన్న వారికి, ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో వారికి ఈ వారికి చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా చిరుధాన్య వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఏదైనా సరే గడిచిన 2-3 వారాల కంటే కూడా ఈ వారం మెయిన్ రాశికి చాలా బాగుందని చెప్పచ్చు. జన్మరాశిలో శని ఏలినాడు శని నడుస్తున్న శని వీరికి అంత అనుకూలంగా కొద్ది వరకు ఉన్న దైవానుగ్రహం తోడుంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా వినడం కానీ చదవడం కానీ చేయండి. చాలా వరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేకపోతే 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, 8 శనివారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. ఏదైనా కోరుకుంటే కనుక నెరవేరాలి అనుకుంటే ఈ చిన్న చిట్కా చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాష్ట్రంలో నియమించిన విద్యార్థులు చాలా కష్టపడవలసి వస్తుంది. స్నేహితులకి వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా సరే రేపు చదువుదాం, రేపు చూసుకుందాం అనే భావన కాకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం చెప్పదగినది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా మనకంటూ గుర్తింపు ఉండాలి సొసైటీలో, నేను బాగా చదువుకుని విదేశాలకు వెళ్ళాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఇప్పటి నుంచి మీరు ప్రారంభించాలి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు చక్కగా మీ గ్రహగతులు గోచరిస్తుంది. ఆ విధంగా ప్రయత్నాలు ప్రారంభం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ వారం వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తుంది. భూ సంబంధించింది ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సంతానం సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మాట వినకపోవడం లేదా ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తుంది. మొత్తం మీద మెయిన్ రాశి వారికి గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఏదైనా సరే జాతక గోచారం బట్టి ఉంటుంది. రాశి ఫలాలు ఈ వారం గోచారం బట్టి చెప్పడం ఉంటుంది. అయితే అందరికీ ఇలాగే ఉంటుందని కాదు, వారి జన్మ జాతకాన్ని బట్టి, గ్రహగతులను బట్టి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ రాశి వారికి కొన్ని కోట్ల మంది ఉంటారు. కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఏళ్ళనాడు శని ఒకటి కలిసి వస్తుంది, ఇంకొకరికి కలిసి రాదు. అంత మాత్రాన ఇలాగే ఉంటుంది, మా జీవితాలు ఇలాగే ఉంటాయి అనే భావన కాకుండా కష్టే ఫలి అన్నారు పెద్దలు. జ్యోతిష్ శాస్త్రంలో 50% జాతక ప్రభావం ఉంటే మిగతా 50% అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం కష్టపడితే మిగతా అన్ని గ్రహగతులు మనకు సపోర్ట్గా ఉంటాయి. లేదు మనం ఇలాగే ఉంటాయి, అవి అలాగే ఉంటాయి. ఏదైనా సరే ఒక అడుగు అంటూ ముందు మనం వేయాలి. మన అడుగు వేస్తే 10 అడుగులు అన్నీ వెనక్కి నుంచి మనకి తోడుగా ఉంటాయి. దైవానుగ్రహం తోడుంది మీకు. చక్కగా ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా రుద్రాభిషేకం చేసుకోవడం చెప్పదగినది. వీలైతే ప్రతిరోజు లేదా 4 సోమవారాలు చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ బుధవారం కానీ వెళ్ళండి,
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ చెప్పేటటువంటి రాశి ఫలితాలు గోచారీత్యా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతి రాశి కొన్ని కోట్ల మంది ఉంటారు. కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగుండదు. వారి జాతక విశ్లేషణ తెలుసుకోవడం కోసం 7731881113 నాకు డైరెక్ట్గా ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే జాతక వివరాలు చూసి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేకపోతే ప్రశ్న చక్రం వేసి చెప్పడం జరుగుతుంది. ఏదైనా చిన్న రెమెడీస్ ఉంటే చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా చేద్దాం అనుకుంటాం, దానికి దైవానుగ్రహం తోడుండాలి. దైవానుగ్రహం తోడుండాలంటే ప్రస్తుత రోజుల్లో హోమం కావచ్చు, జపం కావచ్చు, అభిషేకాలు కావచ్చు, లేదా మంత్రబలం. మనం రోజు మీ కులదైవానికి 108 సార్లు కానీ 21 సార్లు కానీ నామస్మరణ చేసి వెళ్ళండి. ఆ ఒక్కటి చేస్తే సాధ్యమైనంత వరకు కాదు అని అనుకునే పని కూడా పూర్తవుతుంది. మన ఇంట్లో కులదైవానికి ప్రప్రదంగా పూజించడం వల్ల 2 అగరబత్తులు పెట్టి దీపం వెలిగించి స్వామివారి నామస్మరణ చేస్తే ఎంతో ఫలితాలు ఉంటాయి. ఇటువంటి చిన్న చిట్కాలు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in